నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలుగులో ఒక సామెత ఉంది, లేడికి లేచిందే పరుగు అంటారు. సరిగ్గా ఇలానే ఉందట జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఎందుకు అంటే ఆయనకి ఏదైనా ఒక అంశం గుర్తొచ్చినప్పుడు ప్రజల్లో హడావిడి చేస్తూ వెళ్ళడం, ఆ ప్రజల అటెన్షన్ పొందేందుకు ట్రై చేయడం, నెక్స్ట్ చూస్తే విహారయాత్రకు వెళ్ళిపోవడం. పీపీపీ మోడల్ అంశంలో కూడా ఆయన ఇదే విధానాన్ని అవలంబించారు. నిన్న పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మించడం తప్పు అన్నట్టు ప్రజల మధ్యకు వచ్చి నానా హడావిడి చేసి మరి కోటి సంతకాల సేకరణ అన్నారు, రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. తీరా చూస్తే ఈరోజు ఆయన విహారయాత్రకు వెళ్లారు. దీని పట్ల ఆయన పార్టీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఒక రకమైనటువంటి విముఖత వ్యక్తమవుతుంది అంటున్నారు. అసలు ఏంటి పార్టీ పరిస్థితి అని చెప్పి పార్టీ నాయకుల్లో కూడా అల్లకల్లోలం ఏర్పడింది. అసలు ఏం చేయాలో అర్థం కాక అతలాకుతలం అవుతున్నారు అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలానే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో అన్నారు, లేకపోతే డిజిటల్ బుక్ అన్నారు. అలాగే మద్యం కుంభకోణం అంశంలో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అని చెప్పి టీడీపీ మీద బురజల్లే ప్రయత్నం కూడా చేశారు. సో అది కూడా బూమరాంగ్ అయింది. ఇక నిజంగానే వైసీపీకి ఒక స్ట్రాటజిస్ట్ కూడా అవసరమేమో అనుకునే స్థాయికి ఆయన రాజకీయాలు ఉంటున్నాయి. ఏదేమైతేనే ఓవరాల్గా మరి ప్రజల మీద ఏదో చిత్తశుద్ధి ఉన్నట్టు నటించడం, కట్ చేస్తే విహారయాత్రలకు వెళ్ళడం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంపాస్ రాజకీయాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. అంకమరావు గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి చాలా పెద్ద పెద్ద గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ నిజంగానే ఆయన 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూలగొట్టేస్తుంది, లేకపోతే పక్క రాష్ట్రాలకు తరలించేస్తుంది అన్న ఆక్రోశం ఆయన మాటల్లో కనిపించిందండి. మరి కోటి సంతకాల సేకరణ అన్నారు, అలాగే రచ్చబండ అన్నారు. కట్ చేస్తే ఈరోజు అసలు ఆయన ఆంధ్రప్రదేశ్లోనే లేరు, అలాగే భారతదేశంలోనూ లేరు అంటున్నారు. ఏంటి అసలు ఆయన బిహేవియర్ ఏంటి? ఇలా రాజకీయాలు ప్రజలు ఎంత మేర నమ్ముతారంటారు? ఇప్పుడు ఆయన నమ్ముతారా నమ్మరా అనే విషయం ఆయనకు అనవసరం. అతను అనుకున్నది సాధించాడా లేదనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రజలు 151 స్థానాలు ఇచ్చిన తర్వాత అతను ఏమనుకున్నాడంటే, నేను ఏం చేసినా ఎన్ని కుంభకోణాలు చేసినా ప్రజలు పట్టించుకోరు, 1,00,000 కోట్ల రూపాయలు గుర్తించారు 2011 సంవత్సరంలోనే, అయినా సరే నాకు 2019లో 151 సీట్లు ఇచ్చారు కాబట్టి నా అవినీతి గురించి ప్రజలు ఆలోచించట్లేదు, కాబట్టి నేను ఎంతైనా సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన రావడానికి అదొక కారణం. ఇప్పుడు నిన్న అతనికి అసహనంతో మాట్లాడాడనైతే నేను గమనించారో లేదు. ఎందుకంటే అసహనంలోంచి వచ్చిన ఆక్రోశం. ఎందుకంటే అతను పర్యటనకి వస్తున్న సందర్భంగా తొలిసారిగా భారీ ఎత్తున దళితులు నిరసన కార్యక్రమం ఒకటి చేపట్టారు. ఆ నర్సీపట్నంలో మంచి పేరున్న డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారి వినాయిల్స్ బోర్డులు పెట్టారు. అది చూసిన తర్వాత మనిషికి ఇంకేం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అర్థం కాని పరిస్థితిలో ఆ ఉక్రోషం ఆ నిరసన ఆ విధంగా వ్యక్తం చేశాడని అయితే నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే అతను ఊహించాలి అవన్నీ. ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కార్యకర్తలు ఎటు ఉంటారు, వాళ్ళు ఏ రాజకీయ పార్టీలైనా ఈ మధ్య సమీకరించడం మొదలుపెట్టాయి. ఇప్పుడు అతనికి చాలా అవసరం కదా అది, ఎందుకంటే బలం నిరూపించుకోవాలి. రెండోది, నిన్న అక్కడికి వచ్చిన కార్యక్రమం కూడా మీరు గమనిస్తే 9వ తారీఖు నాడు ప్రపంచ వేదికగా అంటే క్రికెట్కి సంబంధించి మహిళా ప్రపంచ కప్ జరుగుతూ ఉంది. దాని సందర్భంగా దక్షిణాఫ్రికా వాళ్ళు, ఇండియా మహిళలు అక్కడ పోటీ పడుతున్నారు విశాఖపట్నంలో. అంతర్జాతీయ మీడియాలన్నీ దాన్ని కవర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి గతంలో లాగా అతను విశాఖపట్నంలో రాంగ్లోని పోయినసారి మామూలుగా బిజినెస్ సమ్మిట్ సందర్భంగా విశాఖపట్నంలో జరుగుతూ ఉంటే, అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2019కి ముందు ఆ సమ్మిట్కి వచ్చినప్పుడు కూడా ఇతను హడావుడి చేయడానికి విశాఖపట్నం వస్తే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిలా. అప్పుడు అతనికి డైవర్ట్ అయినాయి, అంటే మీడియా అంతా దాని గురించే చర్చ వచ్చిందనమాట. సేమ్ అలానే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగంలోనే పోలీసులు ఆపేస్తారని అతను భావించాడు. అట్లా చేయొచ్చు, ఎందుకంటే ప్రయాణం చేయటం కానీ అంత 63 కిలోమీటర్లు అట్లా రోడ్డు మార్గంలో వెళ్ళటం కానీ అతనికి ఇష్టం లేదు, అది మనస్ఫూర్తిగా. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్తే ఈ డొల్లతనాలన్నీ బయటపడతాయి కదా, అక్కడ నిర్మాణాలు ఎలా చేసింది, ఎంత కేటాయించింది, మరి ఎందుకు అంత తక్కువలో జరిగినాయి, ఏం జరిగిందని అడుగుతారు కదా, అవన్నీ చెప్పాలి కదా. అక్కడైతే కాలేజీ లేదు, విద్యార్థులు లేరు, కట్టడాలు మాత్రమే కనపడతా ఉన్నాయి.
మరి అయిపోయినాయి అని చెప్పుకొని వచ్చాడు కదా ఇప్పుడు దాకా. ఇవన్నీ కూడా ఇబ్బంది పడతారని చెప్పి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే ఆపేస్తారని భావించాడు. అంటే నర్సీపట్నం దాకా నన్ను వెళ్ళనియరు, నేను ఆ కాలేజ్ చూపించే అవసరం లేదు, ఈ మధ్యలో చేసే హడావిడి చాలు, నేను ప్రజల అటెన్షన్ పొందడానికి ఆయన ఫీల్ అయి ఉంటారు. అది రెండోది, ఈ హడావిడి జరిగేటప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకోంలోనే ఇంటర్నేషనల్ మీడియా అంతా కవర్ చేయడానికి వస్తారు కదా. అప్పుడు ఏంటంటే జాతీయ స్థాయిలో ఇంకేముంది, అక్కడ 1000 మందిని పోగేయంలోనే విమానాశ్రయం మొత్తం నిండిపోయి కుప్పలు తెప్పలుగా జనం వచ్చేసారు, జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు, అతను బయటికి రానియట్లేదు అని చెప్పిన హడావిడి చేస్తారు. ఈ హడావిడి ప్రసారం అయిపోతే ఇక్కడ ఇవన్నీ పోతాయి, మిగిలిన కార్యక్రమాలన్నీ అతను ప్రచారం వస్తుంది, అక్కడే స్టేట్మెంట్ ఇస్తాడు. మా వాళ్ళు 40 రోజులు కాదు, అప్పుడు గ్యారంటీగా 400 రోజులు ఇచ్చేవాడు. కానీ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే, అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు, చాలాసార్లు చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఇలానే ఆయన చంద్రబాబు గారి ఇంటికి గేట్లకు తాళాలు వేయడం కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ గారిని రూమ్లో బంధించడం కావచ్చు విశాఖపట్నంలో, ఇలా జరిగాయి కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా కట్టడి చేయలేకపోతున్నారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా లేదనుకుంటున్నారు మీరు అన్న? అది జగన్మోహన్ రెడ్డి కాబట్టి చేశాడు, ఇది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు పర్యటన చేస్తే పర్యటన చేసిన ప్రతిసారి 1 లక్ష ఓట్లు పోతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా తెలుసు. అందుకని అతను పర్యటనకి ఫ్రీగా వదిలేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతని నోటితోటి అతనే తప్పులు చెబుతాడు, తప్పు చేస్తాడు కాబట్టి. వీళ్ళు పెద్దగా చేసుకోవాలి. నాకు తెలిసి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నెంబర్ 1 బ్రాండ్ అంబాసిడర్ అని ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని అయితే నేను భావిస్తున్నా. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు అక్కడికి వచ్చాడు, ఏం చెప్పాడు, ఏమి సాధించాడు? అక్కడికి వచ్చేసి ఆల్రెడీ టీవీల్లో వచ్చేది, వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసి చెప్పేదే చెప్పారు. అట్లా చెప్పలేదుగా. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ రాబోయే ముందు ఏం చెప్పారు, మేము కాలేజీలు పూర్తి చేసాం అని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడికి వచ్చేది నిర్మాణాలు ఏమైనా చూపించాడా? ఇదిగో ఈ నిర్మాణాలు ఇంత అయినాయి, నేను ఇన్ని కోట్లు శాంక్షన్ చేశాను, దీనికి అసలు దీనికి అనుమతి ఉందా? దీనికి అనుమతి ఉందా? ఇండియన్ మెడికల్ సైన్స్ వాళ్ళ తరపు నుంచి అనుమతి ఉందా? అనుమతి లేకుండా అక్కడ నిర్మాణం జరిగితే సీట్లు కేటాయిస్తారా? అది అవగాహన కూడా లేదు అతనికి. అక్కడికి వచ్చాడు, అంతకుముందే పాపం సీమరాజా వెళ్ళాడు, అంతర్జాతీయ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. అలాగే మిగిలిన వాళ్ళందరూ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మరి వాళ్ళు అంతకుముందు బొత్స సత్యనారాయణ అక్కడ ఎర్రతెలికి ఏమన్నాడు, 5 సంవత్సరాలు పట్టచ్చు, 7 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, నిధులను బట్టి అని చెప్పని అన్నాడు. హైకోర్టు పక్కన సివాట్లు వేసింది. ఏం చెబుతాడు? ఇన్ని ముక్కుమ్మడి దాడి జరిగితే పాపం ఆ పసిపిల్లాడు ఏం చెబుతాడు చెప్పండి? తండ్రి లేని పిల్లాడు, తల్లిని పంపించేశాడు, చెల్లి తిరస్కరించేసింది. మరి ఏం చేస్తాడు చెప్పండి? అందుకనే అసలు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నాడు. మామూలుగా మన దగ్గర ఉంటే ఈ కాలంలో కొంచెం అన్న ఉంటుంది, అక్కడికి వెళ్తే శీతాకాలంలో ఇంకెక్కువ ఉంటుంది ఇంగ్లాండ్లో. అందుకని అక్కడ సేద తీరడానికి వెళ్తున్నాడు అని అయితే నేను భావిస్తున్నాను. 40 రోజులు మామూలుగా ఇందాక నేను అన్నట్టు అది కనుక ఎయిర్పోర్ట్లో కనుక ఆపేసినట్టయితే అతను 400 రోజులు ప్రకటించేవాడు ఈ నిరసన కార్యక్రమాలన్నీ. అప్పుడు 4 కోట్లు చెప్పేవాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి చేత సంతకాలు చేపిస్తాను నేను దీని మీద అని చెప్పని 4 కోట్లకి వెళ్ళేవాడు. అది మర్చిపోయాడు పాపం. ఇక్కడైతే చెప్పేవాడు, అక్కడికైతే చెప్పలేకపోతున్నాడు. ఒకటి, సంతకం పెట్టలేని పసిపిల్లలు ఉంటే వేలుముద్ర వేయించేవాడు. అట్లా చేయాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ కూటమి మీరు అన్నారు కదా, కూటమి శ్రేణులు ఇట్లా ఆలోచిస్తున్నాయి అని చెప్పని. కూటమి పెద్దలు ఇతను గురించి పెద్దగా దృష్టి పెట్టుకోవట్లా, అది చెప్తున్నాను నేను. వాళ్ళు అనుకున్నట్టుగా ఏమి జరగట్లే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గురించి పెద్దగా ఆలోచించట్లేదు. అభివృద్ధి, ఇప్పుడు అదే విశాఖపట్నంలో 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఈరోజు దానికి సంబంధించినంతవరకు గూగుల్ది రేపు ఒప్పందాలు కూడా జరగబోతున్నాయి. ఢిల్లీకి వెళ్ళేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి వెళ్ళేసి జరగబోతూ ఉన్నాయి. వర్షం ఒక్కోటి కనపడతా ఉన్నాయి. ఆర్ఎస్ఎల్ మెట్లు కావచ్చు, టీసీఎస్ కావచ్చు, మిగిలినవన్నీ కూడా ఈరోజు ఎన్నికిపోయినవన్నీ కూడా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. మొదలు పెడుతున్నారు. 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి. ఒక పక్కన భోగాపురం ఎయిర్పోర్టు విపరీతంగా ముందుకెళ్ళిపోతూ ఉంది. అది కూడా రేపు జనవరికో మార్చికో ప్రారంభోత్సవం అంటున్నారు. వేగవంతంగా పనులైతే జరుగుతున్నాయి. వాళ్ళు అనుకున్నది సాధించుకుంటూ వెళ్తున్నారు. సరే, వాళ్ళు చేసేది మామూలుగా చట్ట ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోదాం, మనం ఏదైనా కక్ష సాధింపు చర్యలు ఎందుకు భాగంగా జరుగుతూనే ఉన్నాయి కదా. మద్యం కోణంలో ఎటు ఎల్లడేతను, మద్యం కుంభకోణంలో ఇలాగైతే రేపైనా సరే అదుపులో తీసుకుంటారు. దానికి సంబంధించిన విదేశాల్లో కూడా చూస్తున్నాం కదా. దక్షిణాఫ్రికాలో వాళ్ళ తమ్ముడుదైనటువంటి రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఏ విధంగా మంత్రి దగ్గరుండి అధికారులతో పాటు ఒకళ్ళు వీళ్ళు మామూలుగా మనలా కాకుండా మంత్రి దగ్గరుండి దానికి సీల్ వేయించాడు వాళ్ళ గోడౌన్లకి.
కెమెరూన్ పట్టణంలో సీల్ వేయించాడు. కాబట్టి ఇక అక్కడ కూడా ఈరోజు ఇయ్యాలి కాదు రేపైనా సరే అవి కూడా సర్దుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి తనకు క్షేమంగా అప్పుడు ఓడల్లో తరలించింది ఇదే అనిల్ రెడ్డి ద్వారా, మద్రాసు నుంచి తరలించింది కావచ్చు, కాకినాడ పోర్ట్ నుంచి బియ్యంతో పాటు తరలించినవి కావచ్చు, అక్కడ సెట్ చేసుకోవడానికి అన్నీ సరి చేసుకోవడానికి వెళ్తున్నాడని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్. సత్యమూర్తి గారు, అందరినీ రచ్చబండ పేరుతో రోడ్డుపైకి పోవాలని సూచించి ఆయన మాత్రం విహారయాత్రకి వెళ్ళారండి. కోడి సంతకాల సేకరణ అంటున్నాడు. అసలు ఫస్ట్ సంతకమైనా ఆయన పెట్టాడంటారా? ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే గతంలో ఓడిపోయిన దానికి విశ్లేషణ చేసుకోకుండా మరి ఫ్యూచర్ పాలిటిక్స్ అంటే నాకు ఇప్పుడే రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే చాలు, అంటే ఎలక్షన్స్కి ముందు నేను రంగంలోకి దిగొచ్చులే, ఇప్పుడే అంత కష్టం ఎందుకు పడ్డాం అనుకుని ఈ విధంగా చేస్తున్నారంటారా? మీ ఉద్దేశం ఏంటి? మొదటి సంతకం జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. రెండో సంతకం సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టాలా, విడుదల రజని పెట్టాలా అనే దగ్గర డిస్ప్యూట్ వచ్చింది. దాని మీద ఇప్పుడు అది రిజాల్వ్ చేసుకున్న తర్వాత అప్పుడు రెండో సంతకం పెడితే అది అట్లా 1 కోటి సంతకాలు కావాలి. కొంచెం టైం పడుతుంది, 7-8 ఏళ్ళు పడుతుంది. ఈ 1 కోటి సంతకాలు లేకపోతే 5 కోట్ల సంతకాలు ఇవన్నీ ఎందుకు మొదలు పెట్టాడు అంటే, అక్కడ ములకల చెరువు ఇష్యూ ఉంది కదా, మద్యం ఇష్యూ, అది బాగా సీరియస్ టర్న్ తీసుకుంది. మొత్తం అంతా వైసీపీ వాళ్ళందరూ మొత్తం దొరికిపోతున్నారు ఎక్కడికక్కడ. ఇప్పుడే అంకమరావు గారు చెప్పారు కదా, కెమెరూన్ పట్టణంలో మొత్తం అంతా దాంట్లో ఇతను ఒక భాగస్వామి, అద్దెపల్లి జనార్దన్ రావు అనే. ఈ అద్దెపల్లి జనార్దన్ రావు అందులో భాగస్వామి. ఇక్కడ ఎవరికి భాగస్వామి? ఆ తమ్మలపల్లి ఎమ్మెల్యేకి భాగస్వామి. ఆ తమ్మలపల్లి ఎమ్మెల్యే అంటే ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తమ్ముడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బాబాయ్, వాళ్ళకి భాగస్వామి. అసలు ఈ మద్యం కుంభకోణం అంటే ములకల చెరువు మద్యం కుంభకోణం బయటకు వచ్చింది కూడా చాలా విచిత్రంగా వచ్చింది. ఏంటి అంటే మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ ఇంతలో దిండ్లు వేసుకొని నిద్రపోయారు, మెత్తటి పరుపులు వేసుకొని. పని లేదు కదా వాళ్ళకి, పని లేదు పాట లేదు, అంతా దొంగసారానే కదా, అంతా అక్రమ మద్యమే. ప్రభుత్వం కదా అమ్ముతుంది, ప్రభుత్వమే అక్రమ మద్యం అమ్ముతున్నది. ఇంకా వాళ్ళకి పనే ఉంటుంది. అందుకని ఇంతలో దిండ్లు తెచ్చుకున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు, కొర్లాన్ గిర్లాన్ అటువంటి కంపెనీలు అవి తెచ్చుకొని పరుపు వేసుకొని నిద్రపోయారు, శుభ్రంగా నిద్రపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాళ్ళు పని చేయటం మొదలుపెట్టారు. పని చేయటం మొదలు పెడితే మొత్తం వాళ్ళు ఏరియా వైజ్గా ఇన్కమ్ చూసుకుంటూ ఉన్నారు. వస్తుందా లేదా అని చూస్తే ఈ తంబలపల్లి నియోజకవర్గం దగ్గర మొత్తం జీరో ఇన్కమ్ లేదు. ఒకరోజు 10 రూపాయలు, ఒకరోజు 20 రూపాయలు, ఇట్లా అనమాట. అసలు ఇన్కమ్ మొత్తం డ్రాస్టిక్గా పడిపోయింది. ఎందుకు పడిపోయింది అని వీళ్ళు మొదలు పెడితే అక్కడ సిఐ ఒక ఉంది, ఎక్సైజ్ సిఐ హిమబిందు అనే ఉంది. ఆమెని పట్టుకొని అడిగారు, ఏమ్మా ఏంటి డ్రాప్ అయిపోతున్నదని. ఏం లేదు సార్, నేను అసలు నిజాయితీగా పనిచేస్తున్నాను, నేను ఇక్కడ మొత్తం అసలు టాటూట్ ఇక్కడ మాది ఎవరు తాగట్లేదేమో మద్యం, మహాత్మా గాంధీ గారు వచ్చి ప్రచారం చేస్తారు. నాకు అసలు ఇక్కడ మద్యం ఎవరు తాగట్లేదేమో, అందరూ మా జగనన్న మొత్తం మద్యపాన నిషేధం పెడతానన్నాడు కదా, అందుకని ఎవరు తాగట్లేదేమో అని ఆమె చెప్పింది. ఆమె చెప్తే వీళ్ళు తప్పు జరుగుతుంది ఎక్కడో అని చెప్పి ఆ హిమబిందును తీసి పక్కన పడేసి వాళ్ళు చూస్తే ఏముంది అక్కడ మొత్తం ఆ ములకల చెరువులో ఆ ప్లాంట్ ఇందాక చెప్పారు కదా, కెమెరూన్లో ఉన్న ప్లాంట్లు, అటువంటి డ్రమ్ములేట, అటువంటి మెషినరీనే మొత్తం. అది ఎవరిది? అన్నయ్యది. మరి అన్నయ్య ఇక్కడ పెడితే అటువంటివే ఇక్కడ ఎందుకు ఉన్నాయి? ఇది కూడా అన్నయ్యదే కాబట్టి ఇట్లా మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టి సెటప్ చేసి మొత్తం ఇవే అమ్ముతున్నారు, ఇవే వాళ్ళే సప్లై చేస్తున్నారు. ఎందుకంటే మన ఆ వైన్ షాప్ ఓనర్ వాహనమే తీసుకురావడం తీసుకెళ్ళటం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసరు సిఐ ఏమో కోఆపరేట్ చేస్తూ ఉండే, మీకు ఎందుకు సార్ మీరు అమ్ముకోండి అని. దాంతో గవర్నమెంట్కి ఆదాయం పడిపోతే, ఆదాయం పడిపోయింది ఎందుకు అని ఎంక్వైరీ చేస్తే ఇది దొరికింది. ఈ కుంభకోణం
మొత్తం ఈ వైసీపీ నాయకులు అక్కడి నుంచి ఆ ఇబ్రహీంపట్నం దగ్గర, అక్కడి నుంచి తెనాలి, ఈ నెట్వర్క్ అంతా ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డికి టెన్షన్ పుట్టుకుంది. ఏం చేయాలి? ఇట్లా పోతూ ఉంటే అసలే ఒక పెద్ద మద్యం కుంభకోణం ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పెద్ద కుంభకోణం, పెద్ద మద్యం కుంభకోణం, ఇది చిన్న మద్యం కుంభకోణం. ఈ పెద్ద మద్యం కుంభకోణంలోనే మనకు అక్కడ మొహం వాచేలాగా తిట్లు పడుతున్నాయి, కోర్టుల్లో కూడా తిడుతున్నారు. ఏం చేయాలి మనం అని ఆలోచిస్తున్న టైంలో చిన్న మద్యం కుంభకోణం వచ్చింది. ఈ చిన్న మద్యం కుంభకోణం విపరీతమైన స్పీడ్ తోటి దర్యాప్తు అయిపోతుంది. A1 అరెస్ట్ అయ్యాడు, A17 కూడా అరెస్ట్ అవుతాడు. A17 అంటే ఆ జయచంద్ర. కానీ A1గా అరెస్ట్ అయిన జనార్దన్ రావు ఆయనకేం తెలియదు, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. లక్ష కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా నాకేం తెలియదు అని అన్నాడు. ఈ మద్యం కుంభకోణంలో నేను వచ్చి అన్నీ వివరిస్తాను, సహకరిస్తాను అని అంటవే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, దీంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండారని చెప్పి ప్రచారం చేస్తున్నారు అని చెప్పని అతను చెప్పాడు. ఇప్పుడు అతను వచ్చి సరెండర్ అవుతా అన్నాడు, వచ్చాడు, సరెండర్ అయ్యాడు. డైరీలో విషయాలు, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు అతను నోటితో చెప్పే విషయాలు ఏంటనే దానికోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ కేసు మరి చాలా ఫాస్ట్గా ముందరికి వెళ్తుంది. ఏం చేయాలి మనం? అందుకని చెప్పి నేను మెడికల్ కాలేజీల మీద దండయాత్ర చేస్తానని చెప్పి బయలుదేరాడు. మెడికల్ కాలేజీ మీద దండయాత్రకి బయలుదేరేసరికి ఆయన ఏమనుకున్నాడంటే, పోలీసులు నన్ను ఆపేస్తారు, నేను అక్కడ దాకా పోక్కర్లేదు అనుకున్నాడు. తీరా చూస్తే పోలీసులు వదిలేశారు, పోరబోయి అని. ఎక్కడికి పోతావు పో అన్నారు. తీరా అక్కడికి పోతే ఏముంది, ఆ కాలేజీ, కట్టన కాలేజీ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళందరూ అంటున్నారు, అన్న ఒకసారి మొత్తం బిల్డింగ్స్, మనం కట్టిన బిల్డింగ్స్ అన్నీ చూపిద్దాం రా అన్న అని. ఈయనకి తెలుసు కదా ఏం కట్టలేదని. వద్దు ఇప్పుడు వద్దు, డైరెక్ట్గా మీడియాతో మాట్లాడేద్దాం అని చెప్పి డైరెక్ట్గా మీడియాతో మాట్లాడాడు. నువ్వు బిల్డింగ్లు ఎందుకు చూపించలేదు జగన్మోహన్ రెడ్డి? నువ్వు కట్టానన్నావు కదా. నేను 17 మెడికల్ కాలేజీలు కట్టాను అని చెప్పేవా లేదా? మరి చెప్పినప్పుడు నర్సీపట్నం మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటి? ఆయన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, నీకు మెడికల్ కౌన్సిల్ వాళ్ళది నీకు పర్మిషనే లేదా? నువ్వేం కట్టావా కాలేజీ? ఎక్కడుందా అసలు? నువ్వు డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నువ్వు వచ్చి అబద్ధాలు చెబుతావేంటి అంటే, దీనికి జీవో లేదంటావా? అసలు నువ్వు స్పీకర్గా పనికొస్తావా అని మొదలుపెట్టి ఆ జీవో తీసి చూపిస్తున్నారు. ఆ జీవో ఎవరు ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకున్న జీవో. నేను ఐఎమ్ ఏ గుడ్ పర్సన్ అని సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఏం లాభం? పక్కన వాళ్ళు చెప్పాలి, మీరు చెప్పాలి, సత్యమూర్తి గారు మీరు చాలా మంచివారండి అని. అంతేగా నేను సూపర్, నేను సూపర్ అని చెప్పుకుంటే ఏముంటుంది? అట్లా జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో తను రిలీజ్ చేసిన జీవోని చూపించి, నువ్వు స్పీకర్గా పనికొస్తావా, నువ్వు అసలు స్పీకర్గా రిజైన్ చేయ అన్నాడు. ఎంత దారుణంగా మాట్లాడాడంటే, మొత్తం అంటే గౌరవప్రదమైన స్పీకర్ పోస్టులో తమ్మినేని సీతారాం లాంటి వ్యక్తిని పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అత్యంత సీనియర్, వాళ్ళ నాన్నకన్నా కూడా సీనియర్ ఎమ్మెల్యే అయిన అయ్యన్న పాత్రుడు స్పీకర్ స్థానం, తన తండ్రి కన్నా సీనియర్ అయిన, అంటే మొత్తం అసెంబ్లీలో తండ్రి కన్నా సీనియర్ అయిన ఆయన్ని పట్టుకొని నువ్వు వచ్చి ఏం చెబుతున్నావు? స్పీకర్ పొజిషన్కి పనికిరాడని చెప్తున్నావా? స్పీకరు దీన్ని సుమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి, పిలిచి అడ్మానిష్ చేయాలి. అందులో గతంలో అంతకు ముందర ఇట్లాగే చేశారు. ఇట్లా ప్రెసిడెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందుకని ఇక్కడ మొత్తం వచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ, మొత్తం నేను కట్టని కాలేజీలని కట్టానని చెప్పుకుంటూ ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేశాడు అంటే, ములకల చెరువు మద్యం కేసు ముందరకి వెళ్ళింది, ఫాస్ట్గా వెళ్తున్నది. అసలు ఒరిజినల్ మద్యం కేసు ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో టాపిక్ను డైవర్ట్ చేస్తే ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయి ఈ మొత్తం మెడికల్ కాలేజీల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, నా మద్యం కేసులన్నీ ఫ్రీ అయిపోతాయి అని అనుకొని ప్లాన్ చేసుకున్నాడు. కూటమి ప్రభుత్వం అలో చేసింది, పోయిరాపో చూసిరాపో, అక్కడ ఏముందో నువ్వు కట్టానంటున్నావు కదా,
నర్సీపట్నం మెడికల్ కాలేజీ నేను కట్టాను అని చెప్పావు కదా, చూపించు పో అని చెప్పి ఎలా వదిలేస్తే అక్కడికి వెళ్ళి మొండి గోడలు కూడా లేవు, అక్కడ గోడలు కట్టలేదు ఇంకా. అటువంటి కాలేజీని చూపించి మేమందరూ 1 కోటి సంతకాలు పెట్టించండి అని చెప్పి వెళ్ళిపోతే ఇప్పుడే ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన విడుదల రజని నియోజకవర్గంలో 1 కోటి సంతకాల మీద మీరు అందరూ పనిచేయండి అంటే వైసీపీ కార్యకర్తలు అందరూ మాకు 1 క్వార్టర్ బాటిల్ను బిర్యానీ ప్యాకెట్ రోజుకు 1000 రూపాయలు ఇస్తే కానీ మేము బాగుని కూర్చున్నారట ఆమె నియోజకవర్గంలో. అది పరిస్థితి. అందుకని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి బాగా మనుషులు వస్తున్నారు అని చెప్పుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, రకరకాలుగా పాత వీడియోలు తీసి వేసుకుంటున్నారు. ఇవాళ మీరు చూడండి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడన్నా చూడండి, ఓ జనము అట్ట పరిగెత్తుతున్న విజువల్స్. ఏది బాహుబలిలో కాలకేయులు పరిగెత్తుతుంటారు, బహుశా ఆ విజువల్స్ ఏమన్నా తీసి దీనికి అటాచ్ చేసి అన్నకి అసలు ఇంత జన ప్రభంజనం ఎప్పుడన్నా చూసారా మీరు అని అన్న ఫోటో ఒకటేసి వేస్తున్నారు. ఈ కాలకేయులందరూ పరిగెత్తున్నవి ఫైల్ ఫోటోలు, పాత ఫోటోలు, ఆ జనానికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా మార్ఫింగ్ చేసి వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ ఏ జంక్షన్లో కూడా అతనికి జనం రాకపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఒకసారి కొంచెం మానసికంగా కూడా కొంచెం ఇబ్బంది పడి ఆ రకరకాల మాటలని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు లండన్ వెళ్ళిపోయాడు. మీరు అన్నారు కదా విహారయాత్ర అని, 100% కరెక్ట్ పదాన్ని మీరు వాడినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. రైట్ సార్. అంకమరావు గారు, ఎవరైనా వ్యక్తి దొంగతనం చేస్తూ దొరికిపోతే వైసీపీలో ఉంటే దొంగ, టీడీపీలోకి వెళ్తే మంచోళ్ళ అని చెప్పి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారండి. అంటే ఇప్పుడు ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో పట్టుబడ్డ వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే. ఇప్పుడు అసలు ఈ ప్రభుత్వానికి ఈ కల్తీ మద్యం ఒక మచ్చలా ఉండిపోతుందా అని కూడా చర్చ నడుస్తోంది. ఏం చెప్తారు మరి? ఎంతమంది మీద అభియోగం మోపారు, ఎంతమందిని అదుపులో తీసుకున్నారు? 14 మంది మీద అభియోగం మోపారు. ఈరోజు అద్దేపల్లి జనార్దన్ రావుతో కలిపి 11 మందిని అదుపులో తీసుకున్నారు. 11 మంది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే, 2 మాత్రమే తెలుగుదేశం వాళ్ళు. సురేంద్ర నాయుడు, ఇప్పుడు ఇన్ఛార్జిగా జయచంద్రారెడ్డి, వీళ్ళిద్దరు మాత్రమే. మిగిలిన 12 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ మెయిన్ వీళ్ళిద్దరే కదండి. మరి ఎవరైతే ఈ జయచంద్రారెడ్డి, ఆ జనార్దన్ 2 వ్యక్తులే కదా మెయిన్ కీలకం దీనిలో. వీళ్ళే కదా ఆఫ్రికా నుంచి ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నా ఎవరు జయచంద్రారెడ్డి ఏమన్నా కాదు కదా. మరి ఆ జనార్దన్ ఎవరు మనిషి? వీటన్నిటికంటే కూడా జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దనం, కొడాలి శ్రీనివాసరావు, వీళ్ళ ముగ్గురు నెల్లూరు కాలేజీలో చదివి క్లాస్మేట్స్ వీళ్ళు. ముందుగా ఆ విషయం చాలా జనాలకి కూడా తెలియాలి. ఆ తర్వాత ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడు. రెండోది, ఈ నియోజకవర్గంలో తమ్ముడిని గెలిపించుకోవాలి అంటే మామూలుగా వాళ్ళు సరే, అది రాజకీయం, దాని దూరికి మనకొద్దు. నీకు అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి కృష్ణా జిల్లా నుంచి తంబళపల్లి నియోజకవర్గం వచ్చి తంబళపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడెవరు, అక్కడ ఉన్నటువంటి లోక్సభ సభ్యుడెవరు, అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ ఎవరు, అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ వాళ్ళు ఎవరు, అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ వాళ్ళు ఎవరు, అక్కడ ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ చేతిలో వాళ్ళ చేతిలో ఎవరున్నారు? సాక్షి దినపత్రిక ఉంది, సాక్షి ప్రసార మాధ్యమం ఉంది, అనుబంధ విభాగాలు ఉన్నాయి. మరి ఇంతమంది మామూలుగానే ఏదైనా జరుగుతూ ఉంటే ఒక చాట పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళు వ్యాపారం చేస్తూ కూర్చున్నారు అంటే వీళ్ళు చూస్తూ కూర్చున్నారా? వాళ్ళ ప్రమేయం లేకపోతే తెలుగుదేశం వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళు ఎంత యాగి చేసేవాళ్ళు. ఇది ఒకటి గమనించండి. ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళే కనుక అయ్యి ఉండటైతే వాళ్ళు ఈ అవకాశం ఇస్తారా? ఎక్కడో శ్రీకాకుళం నుంచి సైకిల్ వేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారన్న ఉద్దేశంతో, తన అభిమాన నాయకుడిని అరెస్ట్ చేశారని
పిల్లలు సైకిళ్ళు వేసుకొని బయలుదేరి ఆ నియోజకవర్గం కూడా వెళ్తుంటే ఆపి వాళ్ళ జెండాలు ఊడదీయించేసి పచ్చ చొక్కాలు తీసేసి సైకిళ్ళు దుడిచేసి కాళ్ళు దుడిపిచ్చేసి కొట్టి దాన్ని వీడియో చేసి కూర్చోబెట్టి అంత రాక్షసానందం పొందినటువంటి ఆ నియోజకవర్గంలో వాళ్ళ నాయకులు ఉన్న నియోజకవర్గంలో ఎక్కడి నుంచో వచ్చి దొంగసారా తయారు చేసేంత శక్తి ధైర్యం వాళ్ళకి తప్ప ఇంకొకరికన్నా ఉంటుందా? ఇది ఒకసారి ఆలోచించండి. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యాలే కదా ఇవన్నీ కూడా, ఇవి కాదనలేనియే కదా. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారా, ఏం ప్రచారం చేస్తారు, సహజంగానే వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లోకేష్ బాబు గారికి కావచ్చు, ఇవి కనువిప్పు కావడానికి కొన్ని సంఘటనలు కూడా మనం భావించాలి. కారణం ఏంటంటే ఎవరు పెడితే వాళ్ళు పార్టీలోకి వస్తే కష్టపడ్డ కార్యకర్తలు, పార్టీని భుజాన్ని వేసుకున్న వాళ్ళు, 40 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళు, వారసత్వంగా వచ్చి పార్టీలో ఉంటున్న వాళ్ళు, అంటే మా తాతలు మా తండ్రులు ఇదే పార్టీ, మేము కూడా ఇదే పార్టీ అని ఉన్నవాళ్ళు, వీటన్నిటికంటే కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్కి ఆకర్షితులై, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పనులకు ఆకర్షితులై, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటాయని అభిమానించే వాళ్ళు, ఆయన ఉంటే తప్ప రాష్ట్రం బాగుపడదని చెప్పని వచ్చి పార్టీలో కష్టపడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరం తీసుకొచ్చేసి పార్టీని ఎత్తి మీద కూర్చోబెట్టి కార్యకర్తలకి ఇష్టం లేకపోయినా, ఇప్పుడు అతను పార్టీని సస్పెండ్ చేశారు అనగానే దీపావళి ముందు రోజు వచ్చి అప్పుడే వచ్చింది వాళ్ళకి. తపాసు నియోజకవర్గం మొత్తం పేల్చారు. ఏదో 1-2 ఊళ్ళు అంటే అనుకోవచ్చు. అంత వ్యతిరేకత ఉన్న వ్యక్తులను తీసుకొని వచ్చి మీరు చేర్చుకున్నారంటే నిస్సందేహంగా కూడా ఈరోజు వీళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏంటి, తెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకు ఉన్న నాయకుల పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ 78 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు, 83లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరు, అప్పటి నుంచి పార్టీ ఇలా నాయకులు ఎలా వస్తున్నారు, ఈరోజు పక్క రాష్ట్రంలో 2 ముఖ్యమంత్రులు అందించింది తెలుగుదేశం పార్టీ. 2 ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని. మరి ఇలాంటి పార్టీ ఈరోజు దేశంలో లోక్సభలో చారిత్రాత్మకంగా ఒక దళిత వ్యక్తిని, మంచి అంటే దళితులంటే సమర్థుడైన ఒక దళిత వ్యక్తిని తీసుకెళ్ళి లోక్సభాపతిగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు 2 రాష్ట్రపతులు నియమించింది చంద్రబాబు నాయుడు గారు. 4 ప్రధానమంత్రులతో భాగస్వామ్యమైంది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిభా భారతి గారు లాంటి మహిళలను తీసుకొచ్చేసి, దళిత మహిళలను తీసుకొచ్చేసి శాసనసభాపతి చేసినటువంటి ఘనత ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి వాళ్ళు కావాలా ఈరోజు? ఒక్కసారి వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇన్నాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఘనత ఇలాంటి కార్యక్రమాల వల్ల మసకబారదా? తిరిగి ఆలోచించుకోవాలి కదా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడు గారు అయితే తప్ప మనం ఈ రాష్ట్రం బాగుపడదు, మళ్ళీ మనం నిలబడలేము, మన ఆస్తులు మనవి కావు, మన ప్రాణాలు మనవి కావు, మన అవయవాలు మనవి కావు అని చెప్పని వాళ్ళు భావించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నా కూడా, కానీ అక్కడ కార్యకర్తలు ఇతని గురించి తెలుసుగాడు ఓడిచ్చారు. సామాన్య కార్యకర్త ఇచ్చినా కూడా మనం తమ్మలపల్లి గెలిచి ఉండేది, నిస్సందేహంగా చెబుతున్నాం. మరి అంటే ఇలాంటి వాళ్ళు పార్టీలో వచ్చినందువల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారితో పాటు రేపు తెలుగుదేశం పార్టీకి అన్నీ తానై నడపాల్సినటువంటి లోకేష్ బాబు గారు కూడా ఇద్దరు కలిసి ఆలోచించుకొని ఇప్పటికైనా సరే చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమంలో ముందుకెళ్లే కార్యక్రమంలో ఉండేసి ఈరోజు భవిష్యత్తు. ఎందుకంటే ఇప్పుడు చూసుకోండి, మీరు 1983 తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన 4 పర్యాయాలు సత్యమూర్తి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, విభజిత ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, ఎంత నష్టపోయిందో ఒకసారి ఆలోచించుకోండి. దీన్ని బట్టి ఎందుకు తెలుగుదేశం పార్టీ కావాలనుకుంటున్నారో సామాన్యుడు కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకోవాలన్నారని చెప్పని ఒకే ఒక్క కారణంతో ప్రపంచ దేశాల్లో అంతమంది బయటకు వచ్చి సంబంధం లేని వ్యక్తులు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత 1వ తరగతి 2వ తరగతిలో జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు ఆయన కోసం బజార్కు వచ్చారు అంటే కారణం ఏంటి? ఆయన చేసిన అభివృద్ధి కళ ముందు కనపడుతుంది కాబట్టి. ఆయన వేసిన విత్తనం మహావృక్షమై ఈరోజు పళ్ళై వాళ్ళకి అందిస్తుంది కాబట్టి, వాళ్ళు ఆరగిస్తున్నారు కాబట్టి ఆయన మీద విశ్వాసం కొద్దీ బయటకు వచ్చారు. కాబట్టి ఇలాంటి విష పురుగుల్ని దగ్గర రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిస్సందేహంగా పార్టీ మీద ఉంది. వాళ్ళు అన్నారని బాధపడాల్సిన అవసరం లేదు. పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే పొరపాట్లు ఇక నుంచి కాకుండా ఎవరు ఏంటి అనేది అందరితో సంప్రదించుకొని నాయకులు నియమించుకుంటూ ఉంటే ఇబ్బందులు ఉండవని అయితే నేను భావిస్తున్నా. అదే సార్, ఇక్కడ ఈ కల్తీ మద్యం అంశం చర్చనీయాంశం అవుతున్న వేళ నిన్న బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లోకేష్ గారు పెట్టడం జరిగిందండి.
సో ఆ మీటింగ్ పెట్టినందుకు కూడా లోకేష్ గారు అంటే దీంట్లో లోకేష్కి సంబంధించినటువంటి మనుషులు పట్టుబడుతున్నారు. సో అసలు ఇది ఏం చేయాలి, మన వాళ్ళని విడిపించుకోవాలి, లేదంటే వాళ్ళు అప్రూవర్గా మారితే మన పేరు చెప్తారన్న భయంతో ఆయన మీటింగ్ పెట్టారని చెప్పి నిన్న ప్రచారం చేశారు. అండ్ ఇలాంటి ప్రచారాలన్నిటికీ చెక్ పడాలంటే ఇప్పుడు వాళ్ళు ఏవైతే డిమాండ్ చేస్తున్నారో సిబిఐ విచారణ, దానికి ఆదేశం అంటే అసలు సిబిఐకి ఎందుకు ఇవ్వాలి చెప్పండి నాకు కాస్త. మద్యం కుంభకోణంలో ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణమైన మద్యం కుంభకోణంలో సిట్ వాళ్ళు ఈరోజు అంత సమర్థవంతంగా అద్భుతంగా వాళ్ళ జాతకాలని బయటపెట్టి వాళ్ళ అదుపులో తీసుకుంటే దిక్కు మొక్కు లేకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు? 200 రోజులైనా కూడా బయటికి రాని వాళ్ళు ఉన్నారు కదా. అంత సమర్థవంతంగా సిట్ వాళ్ళు పనిచేస్తూ ఉంటే సిబిఐ వాళ్ళు అడిగేది ఏంది? బోర్డు వాళ్ళు అడిగితే వీళ్ళు ఇవ్వాలా? వాళ్ళెవరు అడగడానికి వీళ్ళెవరు వేయటానికి సంబంధమే లేదు అసలు. అది వీళ్ళు బయటికి తీసుకొస్తారు, వీళ్ళు కదా పట్టుకుంది, వీళ్ళే కదా బయటికి తీసుకుంది. అంటే ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కల్తీ మద్యం సారా వ్యాపారం చేస్తూ ఉంటే మా వాళ్ళు ఇక్కడ చేస్తున్నారా, మీరు వెళ్ళి పట్టుకోండి అని చెప్పిన ఎక్సైజ్ వాళ్ళు పంపించారా? వాళ్ళు అర్థం లేని విషయాలు అడుగుతూ ఉంటారు. దానికి వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆమోదించాల్సిన అవసరం లేదు అసలు. సార్ మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో సమర్థమైన వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలు ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నకి ఒక ఇటీవల జరిగిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. ఒరిజినల్ మద్యం కుంభకోణం ఉంది కదా, అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి మీరే నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా రావట్లేదేంటి అని. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వచ్చింది, రైడ్లు చేసింది. ఏ బేసిస్ మీద రైడ్లు చేసింది? ఏ బేసిస్ మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు వాళ్ళు ఇచ్చిన ఫైండింగ్స్ తోటి, వాళ్ళు ఇచ్చిన లీడ్స్ తోటి, వాళ్ళు చేసిన ఆ ఫైండింగ్స్ కరెక్టు అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళ మీద దాడి చేసింది. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి లెటర్లు రాశాడు యాజ్ ముఖ్యమంత్రి. ఆ రోజున్న సిట్టుతోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి లెటర్లు రాశాడు. మేము పట్టుకున్నామండి, మేము చంద్రబాబు నాయుడిని పట్టుకున్నాం, మీరు కూడా రండి అని ఉత్తరాలు రాశారు. ఆ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాలేదు. ఎందుకు రాలేదు? ఈ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అప్పుడు నడిచిన సిట్టు అసలు ఏమాత్రం సంబంధం లేని కేసుని చంద్రబాబు నాయుడు మీద పెట్టింది. వీళ్ళు అసలు ఆ మనీ ట్రయల్ అనేది వీళ్ళు చెయ్యలేదు. అక్కడ ఆధారాలు లేవు. మనం ఈ టైంలో వస్తే మనం అభాస్పాలు, జగన్మోహన్ రెడ్డి మాటలు విని మనం వస్తే మనం అభాస్పాలు అవుతామని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటరే కాలే. మరి ఈ రోజున సిట్ ఇచ్చిన ఫైండింగ్స్ చూసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని కరెక్ట్గా డబ్బులు 3,500 కోట్లు దుబాయ్కి వెళ్ళిపోయినాయి అని కన్ఫర్మ్డ్గా సిట్ దర్యాప్తు చేసింది. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్గా 9 ప్లేసుల్లో దాడులు చేసి వాళ్ళ రికార్డ్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారు. అర్థమైంది కదా? అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నప్పుడు, దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి చెయ్యదు. సిట్ వేసేదే సపరేట్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరగటానికి వేస్తారు సిట్టు. అందుకని సిట్ ఇన్వెస్టిగేషన్ పక్కడబందీగా జరుగుతున్న టైంలో అప్పుడు కూడా అది అడిగాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఉన్న అలవాటు ఏంటి అంటే తిరుమల కల్తీ లడ్డప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. మీరు మీ దర్యాప్తు మీద మాకు ఇష్టం, మేము ఇది లేదు, నమ్మకం లేదు, మాకు సిబిఐ కావాలి అన్నాడు. సుప్రీంకోర్టు సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరిని కలిపి వేయమంది. జాయింట్ ఎంక్వైరీ వేసింది. తూచి ఇట్ట కాదు, మాకు సిబిఐ అక్కర్లేదు అన్నాడు. మళ్ళీ అదే వైవి సుబ్బారెడ్డి మాకు సిబిఐ అక్కర్లేదు, అట్ట కాదు ఇట కాదు, సుప్రీంకోర్టులో వేసిన దాన్ని వెనక్కి తీసుకున్నాడు. అట్లా అది అయిపోయిందా? ప్రతిదీ చూడండి మీరు, ఏదైనా సరే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఉంది,
సిబిఐ ఎంక్వైరీ కావాలి అన్నాడా జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాగానే అక్కర్లే సిబిఐ ఎంక్వైరీ అక్కర్లే అవసరంలే అన్నాడా? ఆ తర్వాత ఏం చెప్పింది కోర్టు? చెంప మీద కొట్టినట్టు చెప్పింది, తీసా కేసు సిబిఐకి ఇవ్వు అని. అప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సిబిఐకి వెళ్ళింది. అంటే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అడిగేది ఎందుకు అంటే కొంచెం కాలయాపన జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయటం, సిబిఐ దాన్ని పరిశీలించటం, దాన్ని తీసుకొని వాళ్ళు మళ్ళీ ఈ కేసుని స్టడీ చేయటం, ఆ స్టడీ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారో లేదో చెప్తారు వాళ్ళు. ఇదంతా ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్. ఒక 6 నెలలు పడుతుంది. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే ప్రజలు నమ్మేస్తుంటారు. మనం టైం దొరికింది అన్న కుట్రతోటి ఈ జగన్మోహన్ రెడ్డి తడవకి మా సిబిఐ ఎంక్వైరీ కావాలంటుంటాడు. సిబిఐ ఎంక్వైరీగా ఎందుకు? ఇక్కడ దొరుకుతున్నాయి మొత్తం అన్నీ. ఇప్పుడు ములకల చెరువు కేసులో ఇంతమందిని అరెస్ట్ చేశారు. ఇందాక చెప్పారు కదా అంకమరావు గారు, నువ్వు మొత్తం 12 మందిని అరెస్ట్ చేస్తే 11 మంది జగన్మోహన్ రెడ్డి మనుషులు. అందుకని ఇది వద్దు, మాకొద్దు, మాకు సిబిఐ కావాలంటాడు. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఆయనకి సంబంధించిన మనుషులు చేస్తున్న అక్రమాలని వెలికి తీసేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డికి చిరాకు. అందుకని ఇదొద్దు అంటుంటాడు. అది వద్దు అన్నా, ఆయన వద్దు అన్నా, ఆయన కావాలన్నా జరుగుతూనే ఉంటుంది. మొత్తం వీళ్ళు అరెస్ట్ అయ్యేవాళ్ళు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. మొత్తం మెడికల్ కాలేజీలు మళ్ళీ వాళ్ళకి పీపీపీ మోడల్లో ఇచ్చేస్తూ ఉన్నారు. అవి కట్టేస్తారు. కరెక్ట్గా 10 మెడికల్ కాలేజీలు నాకు తెలిసి మొత్తం టోటల్ 10 మెడికల్ కాలేజీలు రాబోయే 2 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోయి దాదాపుగా 100 సీట్లు జగన్మోహన్ రెడ్డి సీట్లు తగ్గించి తీసుకున్నాడు. అంటే సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల సీట్లు తగ్గించారు. ఇప్పుడు పెరిగిన సీట్లతోటి మొత్తం మెడికల్ కాలేజీలన్నీ వస్తాయి. డోంట్ వర్రీ జగన్మోహన్ రెడ్డి, లండన్లో ప్రశాంతంగా ఉండు. ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇప్పటి వరకు ఇంకా లెక్కలు తేలాల్సిన 5,000 కోట్ల రూపాయలు ఉన్నదండి. మరి అవి కూడా వస్తాయి బయటికి. ఎందుకంటే రుణంగా తీసుకుందే 4,900 కోట్ల రూపాయలు చిల్లర. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 975 కోట్ల రూపాయలు. కాబట్టి వీటన్నిటికీ ఇప్పుడు వాడిందే అతను లెక్క చూసుకుంటామంటే 1,500 కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయలు చిల్లర అవుతుంది. వీటికంతటి కలిపి వాడింది 1,500 కోట్ల రూపాయలు. మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి? ఇది కూడా లెక్కలు చూడాలి. అవన్నీ లెక్కలు కూడా బయట తీస్తున్నారని భయం కొద్దీ రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అన్ని సమాచారాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. దీంట్లో ఎన్నిటికి అనుమతులు ఉన్నాయి, ఏ విధంగా అతను ముందుకెళ్ళాలనుకున్నాడు, ఆ రోజు ఇచ్చిన పత్రికా ప్రకటనలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఎలా అడిగాడు, అప్పుడు ఆ రోజు చూడమన్నది కూడా అతనే కదా. కాబట్టి ఇవన్నీ కూడా రేపు వీళ్ళంతా అన్ని విషయాలు బయటికి తీసుకొస్తారు, అందుట్లో అనుమానమే లేదు. అప్పుడు ఏం సమాధానం చెబుతారో చూద్దాం.